అమ్మా రమ్యమ్మ, అమ్మా రమ్యమ్మ, అయ్యగారు, అయ్యగారండి, రమ్యమ్మ గారు. ఏమైంది? ఎందుకు కంగారు? ఏమైందో తెలియడం లేదు. పిలిస్తే ఎవరూ పలకడం లేదు. హాయ్, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఉదయాన్నే అన్నయ్య లేవడం లేట్ అయినందువల్ల పాలు తీసుకురావడం లేట్ అయింది. ఏంటి, ఏమైంది? ఏంటి అక్కడ నిలబడిపోయావు? మిగతా వాళ్ళ ఇంట్లో పేపర్లు వేయవా? ఇక్కడ ఎవరు లేరేంటి? ఏంటి, ఏమైంది? లోపల ఎవరు కనిపించడం లేదు. నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. నిన్న రాత్రి 8 గంటలకి మోహన్ బైక్ లో బయటికి వెళ్ళాడు. రమ్య ఇంట్లోనే ఉంది. రాత్రి 11 గంటలైనా మోహన్ ఇంటికి రాలేదు. ఒకవేళ వచ్చుంటే బైక్ శబ్దం నాకు వినిపించదు కదా. ఇక్కడ ఆడ మనిషి కాళ్ళు కనిపిస్తున్నాయి. నేల మీద పడుకుని ఉన్నారు. ఎక్కడ? ఎవరు కనిపించట్లేదే. కాస్త కింద నుంచి చూడండి, కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు కనబడుతుంది. తల కనబడలేదు, కాళ్ళు కనబడుతున్నాయి. అమ్మా రమ్యమ్మ, ఏం జరుగుతుందో, ఆవిడకి ఏమైందో ఏమిటో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ప్రాణం ఉంది, కాళ్ళు కదలడం నేను చూశాను. అయ్యో దేవుడా. వచ్చేస్తుంది, వేయండి. ఏమైందమ్మా? ప్రాణం పోయింది. దేవుడా, అమ్మగారిని తీసుకెళ్ళిపోయావు. నువ్వే కదా బ్రతుకుందని చెప్పావు. అయ్యో, నేను చూశాను. ఏం చూశారు? డ్రెస్ కదిలింది. ఒక అనుకోని దుర్ఘటన జరిగిన ఇంటి నుంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ ఏమిటో నీకు తెలుసా? ఆవిడకి ప్రాణం ఉందని మా వాడు చెప్పాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించాలని మాకు అనిపించలేదు. ప్రాణం ఉందని ఎవరు చెప్పారు? వాడు ప్రాణ భయంతో పారిపోయాడు. వాడేంట్రా? తెలీదు సార్. తెలీదా? అవును సార్, స్టేషన్ కి ఫోన్ చేయాలని నేను ఆ రూమ్ లోకి వెళ్ళాను. మిగతా వాళ్ళందరూ అప్పుడు ఇంట్లోకి వచ్చారు కదా. అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను సార్. ఇంటికి తాళం ఎందుకు పెట్టావు? అప్పటికే చుట్టుపక్కల జనాలందరికీ విషయం తెలిసి రావడం మొదలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదని. ఓహ్, అబ్బో, నువ్వేమైనా సెక్యూరిటీ గార్డు అనుకుంటున్నావా? అయితే మీరెవరూ ఆ వ్యక్తిని గమనించలేదు. అవును సార్, అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని పంపించేయండి. సార్. సో వాట్స్ యువర్ ఫైండింగ్? తలుపుల మీద కిటికీల మీద ఇప్పుడు వెళ్ళిన ఆ నలుగురి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తేనెతో కలిపిన విషం బాటిల్ మీద చనిపోయిన ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. రూమ్ లో చాలా చోట్ల ఎవరివో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆమె హస్బెండ్ అయ్యి ఉండొచ్చు. వాట్ అబౌట్ హిమ్? మిస్టర్ మోహన్ ట్రేస్ అవుట్ చేశారా? లేదు సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సార్. పోస్ట్ మార్టం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సార్, మిస్టర్ మోహన్ గారి ప్రింట్స్ ఆయన ఆఫీస్లో ఉంటుందేమో. Sure, you can do that. సార్. షల్ ఐ లీవ్ నౌ సార్? పోస్ట్ మార్టం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ Sir. చేయాలి. యు గెట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ కమ్ టు మై ఆఫీస్. వి విల్ డిస్కస్ దేర్. వీలైతే మిస్టర్ మోహన్ ని డైరెక్ట్ గా కలవడానికి ప్రయత్నించండి. విషయం చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్స్ ని గమనించండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్. నాకు విషయం తెలిసింది, కానీ ఇప్పటికీ నేను అది నమ్మలేకపోతున్నాను. మోహన్ ఇది ఎలా తట్టుకోగలడు? ఎస్పీని స్పాట్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నాను అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. సార్, మోహన్ మీకు పర్సనల్ గా తెలుసా? తెలుసు, కానీ అతను ఎటువంటి తప్పు చేయడని నా నమ్మకం. మనిషి అన్నాక తప్పు చేయడం అనేది అది కాదండి, మోహన్ మాత్రం అలాంటివాడు కాదు.
హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నాకు 5 ఏళ్ల క్రితమే మోహన్ పరిచయం అయ్యాడు. అప్పుడే మేము రూలింగ్లోకి వచ్చాం. విశాఖ పరిసరాల్లో పేదలకి స్థలాలు ఇద్దామనుకున్నాం. మా పార్టీలోనే కొందరు దాన్ని వ్యతిరేకించారు. మోహన్ వాళ్ళతో ఏకీభవించలేదు. దాని గురించి పెద్ద వివాదం అయింది. సొంత పార్టీలో గొడవల్ని రేకెత్తిస్తున్న ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి. సార్ 80 కుటుంబాలు అంటే ఉజ్జాయింపుగా 300 మంది జీవిస్తున్నారు. మారి మారి వస్తున్న రాజకీయ నాయకుల వాగ్దానాలే తప్ప వారికి మంచి చేసిన వారంటూ ఎవరూ లేరు. వారి గురించి ఆలోచించింది లేదు. సార్ కూలి పని చేసుకుని జీవిస్తున్న కష్టజీవులు తలదాచుకోవడానికి వారికున్న ఏకైక ఆస్తి ఆ పూరి గుడిసెలు మాత్రమే. వాటిని నేలమట్టం చేసి వారిని నడి రోడ్ల నిలబెట్టి ఇక్కడ ఎవరు ఫ్యాక్టరీ నిర్మించడం అక్కర్లేదు, అందుకు మేము అంగీకరించము కూడా. సార్, ఈ ఫ్యాక్టరీ మన ఊళ్ళో మొదలు పెడితే ప్రజలకే కాకుండా మన పార్టీకి కూడా మేలు జరుగుతుంది. అవును మరి. ఆ కాలనీలో నివసించే వాళ్ళలో 90% పైగా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. స్థలం కేటాయించే సమయంలో ఆ కాలనీ వాళ్ళు ఆయనకు ఎదురు తిరుగుతారు. హ, ఆ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళందరి ఓట్లు మనకి సానుకూలంగా మారతాయి. సార్, ఇలా చేయటం వల్లే రాజకీయ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పోయింది. వంతులు వేసుకుని రాజకీయ నాయకులు మోసం చేయడం వల్లే ప్రజలకి మనమంటే అసహ్యం కలుగుతోంది. హ, రాజకీయం ఒక చదరంగం లాంటిది మిస్టర్ జాన్. మన తెలివితేటలతో ఎదుటి వాళ్ళను ఎలాగైనా దెబ్బతీయాలి. గెలిచేవాడిని వెన్నుపోటు పొడిచేవాడే రాజకీయ నాయకుడు. లేదు సార్, ఆ రోజులు మారిపోయాయి. ప్రజలిప్పుడు తెలివి మీరిపోయారు. మన రాష్ట్రంలోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని దోచుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. స్వలాభాల కోసం కొత్త పార్టీలను సృష్టించి నీతి తప్పి నడుస్తున్న రాజకీయ నాయకుల్ని జనం తరివి తరివి కొడుతున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. జనాన్ని మరచి మనం ప్రవర్తిస్తే వాళ్ళు ప్రతిఘటిస్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. ఆ సంఘటన జరిగిన తరువాత మోహన్ కుమార్కి శ్యామిలికి మధ్య విభేదాలు తలెత్తాయి. జరిగిన జనరల్ ఎలక్షన్లో మోహన్ కుమారు నామినేట్ అయ్యాడు. ఆ సమయంలో మోహన్ తీసుకున్న నిర్ణయం నా మనసుని హత్తుకుంది. వద్దు సార్, నాకు ఈ సీటు వద్దు. మోహన్, ఏమిటసలు నీ మొండితనం? ఒక్కొక్కరు సీట్ సంపాదించడం కోసం ఎన్నో అడ్డమైన పనులు చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం పార్టీని రెండుగా చీల్చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మంత్రిని చేస్తానన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నాకంటే సీనియారిటీ అర్హత ఉన్నవాడు పార్టీలో ఉంటుండగా నాకే సీట్ ఇవ్వడం అంత మంచిది కాదు సార్. ఇంతకు నువ్వు అనేది ఎవరి గురించి? ఇబ్రహీం సార్. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఆ మంచి వ్యక్తిని మనం విస్మరించకూడదు సార్. నీలాంటి వాడు ఉండటం మా పార్టీకి గర్వకారణం. నువ్వు లైవ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మోహన్ సత్ప్రవర్తనతో ఇబ్రహీం గారు చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత 2 నెలల్లో మోహన్కి పెళ్ళయింది. ఈ మధ్యనే ఇబ్రహీం గారు హార్ట్ అటాక్తో చనిపోవటం వల్ల ఆ పోస్టుకి తగిన వారు ఎవరని అందరం ఆలోచించాం. పార్టీలో కొంతమంది వ్యతిరేకతను తెలియజేసినా మోహన్కి ఆ స్థానాన్ని ఇవ్వాలని మేము నిర్ణయించాం. అప్పుడు బై ఎలక్షన్స్ లో మోహన్ నిలబడ్డాడు. అతన్నిప్పుడు నేరస్తుడని చెప్తున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. రండి. ఎవరైనా హాస్పిటల్. ఏంటి సార్? బాడీని మీరు తీసుకెళ్లొచ్చు. చనిపోయిన ఆవిడ భర్త ఎటువంటి వారు? ఎందుకు? చనిపోయిన ప్రదేశంలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో మోహన్ నిలబడకు. పో బయటికి. నేను వద్దు, నువ్వు ఇంకేం చెప్పకు. ఈ క్షణం నుంచి నా కంట పడకు. పో బయటికి పో. వద్దు, నన్ను వద్దు. నా కూతురు కంటి పాపలా చూస్తున్నాడు. దాన్ని చంపేశావు కదరా. నా కంటి ముందు నిలబడకు. పోరా. బయటికి పో. వాడిని గట్టేయండి. అరే